సురేష్ రెడ్డం యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం చెప్పబోతున్నాం. ఈ గుడి గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈరోజు బ్రహ్మోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది. మధ్యాహ్నం రేపు ఇంకా ఘనంగా జరగబోతుంది. ఇక్కడున్న భక్తులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏంటి లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే చాలా పవిత్రమైన ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు ఎలా జరుపుతారు ఏంటి చెప్పండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేషమైనటువంటి ఈ నెల 5వ తారీఖు నుంచి పెళ్లి కుమారుడు ఉత్సవం మొదలయ్యి ఈ రోజు అర్ధరాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా మంగళగిరి తిరునాళ్ళ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి విశేషంగా అర్ధరాత్రి కళ్యాణం అయిన పిమ్మట మర్నాడు ఉదయం అంటే రేపు ఉదయము బంగారు గరుడ వాహన సేవలో మంగళగిరి పట్టణ పురవీధుల్లో భక్తులకి శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి వారు భక్తులకి దర్శనమిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు దివ్య రథోత్సవం కార్యక్రమం మంగళగిరి తిరునాళ్ళు అంటే వైభవంగా కిక్కిరిసినటువంటి బజార్లు అన్నీ కూడా ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గారి పర్యవేక్షణలో అర్చక బృందం ఆశీర్వచనంతో ఈ అనేక మంది భక్తులు దాతల సహకారంతో కార్యక్రమాలన్నీ కైంకర్యాలన్నీ ఘనముగా జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంకా మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారేమంటున్నారో వారి మాటలో తెలుసుకుని అమ్మ మీరు చెప్పండి అమ్మా. లక్ష్మీ నరసింహస్వామి వారి చాలా పవర్ఫుల్ దేవుడు, ఆయన గురించి ఒకసారి చెప్పండి అమ్మా. జై లక్ష్మీ నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. మేము మంగళగిరిలో ఉండటం ఎంతో అదృష్టం చేసుకున్నాం అండి. లక్ష్మీ నరసింహ అంటే ఎంతో విశిష్టత. పేరు గండాల స్వామి, ఆనకాల స్వామి, రాజ్యలక్ష్మి అమ్మగారు. ఎంతో అదృష్టం ఉంటేనే మంగళగిరిలో ఉండటానికి మాకు ఇది ఉంది. బాగా తిరణాల మట్టికి ఎక్కడెక్కడోళ్ళు పొరుగురోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము చేసుకున్న అదృష్టం. వాళ్ళ 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. రేత్రి కళ్యాణము, రేపు తిరణాల బ్రహ్మోత్సవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరణాల అదృష్టం ఉంటేనే అది చూడటానికి కళ్ళు ఉండాలండి. 2 కళ్ళు సాలవు దేవుణ్ణి చూడటానికి గాని, జనాన్ని చూడటానికి గాని. పాలకులు గాని, అధ్యక్షులు గాని, పంతులు గాని, సామాలు రోజు బడే కొన్ని సంవత్సరం సరే మాల్లో పెరిగిపోయి దర్శిస్తాం. ఈ మాల్లో చేసుకుని ఎంతో దర్శనం చేసుకుని ఆయన కన్నుల పండుగగా ఉంటది నరసింహస్వామి దర్శనానికి. అంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆయన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఆయన అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా తీరుతాయి. అంటే మీకు ఏమన్నా తిరిగినాయమ్మా ఒక మాటలో చెప్పండి. మా అబ్బాయికి చాలా సీరియస్, మనవాడికి చాలా తేడా చేసిందండి. చెప్తే నేను నూనె పోసుకుంటాను అనుకున్నానండి. ప్రాణం మీదకి వచ్చింది. కిడ్నీ దెబ్బ కూడా కొట్టింది. ఇన్ఫెక్షన్ అన్నారు, బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. అన్ని నేను మొక్కుకున్నాను. నూనె పంపిస్తానని నూనె పంపించుకున్నాను గండాల స్వామికి. చాలా ఒకటనే కాదండి, ఏది అనుకున్నా కానీ జరుగుద్ది. పానకం పోసుకోవడం, నూనె పోసుకోవడం జరుగుద్దండి. మేము సంవత్సరం పిల్లలందరూ కూడా 4 పిల్లలు నాకు, 4 కూడా తిరణాలకి మెట్లు ఎక్కి గండాల స్వామి నూనె పోసేస్తారు. అంతా లక్ష్మీ నరసింహస్వామి దయ. స్వామి మీరేంటి మాలలో ఉన్నారు? లక్ష్మీ నరసింహస్వామి మాల ఇది ఎన్ని రోజులు వేస్తారు ఏంటి? మండల దీక్ష. మండల దీక్ష అంటే ఏంటి? లక్ష్మీ నరసింహ అంటే రకరకాల మాలలు చూస్తున్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి గురించి మాలలో ఎలా ఉంటది ఏంటి? అంటే అన్ని మాలలాగే ఇది కూడా అన్ని నిష్ఠలు అన్ని ఉంటాయండి. కాకపోతే మనం ఏంటంటే పూజించే దైవం మారుతా ఉంటది. ఇప్పుడు మాకు పీఠం పెట్టుకొని మనం నరసింహస్వామి ఫోటో పెట్టుకొని ఆయన ప్రతిమలు పెట్టుకొని ఆయనకి పూజిస్తూ ఉంటాం. అయ్యప్ప మాలకి అయ్యప్పని ఎట్లా పూజిస్తామో అలానే ఎలా అయితే లోపల మాల ఉంటుందో అలానే మాల తీసుకుంటాము. 41 రోజులు అయితే 41 రోజులు, 21 లేకపోతే ఏకాదశి దీక్ష 11 రోజులు ఉంటుంది. ఎవరికి వీలైనట్టు వాళ్ళు వేసుకుంటారు. రేపు తిరణాలు అయిపోతుంటే రేపు కాకుండా ఎల్లుండి ఇరుముళ్ళు అంటే పైన కొండ మీద ఇరుముడి కడతారు. కిందకు వచ్చి గిరి ప్రదక్షిణ ఉంటుంది మనకి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేస్తారు? ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి చుట్టూ తిరిగి వచ్చి కుండి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే స్టాప్ చేస్తారు. ఓహో, లక్ష్మీ నరసింహస్వామి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. అలా చేసి వచ్చాక
ఇక్కడ పక్కన పెద్ద కొప్పలేనట్టు భూమి తీసి అక్కడ పెద్ద పూర్ణాహుతి పెడతారు. ఆహా. అదే పెద్ద యజ్ఞం చేస్తారు. పెద్ద పూర్ణాహుతితో పాటు మాళ్ళు దాంట్లో సమర్పిస్తారు. దాంట్లో కాలిపోతారు. లక్ష్మీనరసింహ స్వామి అంటే ఈ లక్ష్మీనరసింహ స్వామి అంటే ఈ స్వామి అలాగే ఉంటుందా? సేమ్ ఇలాగే ఇంచుమించు? ఓకే ఓకే. అన్ని సేమ్ అంటే దీక్ష, కాకపోతే మనం పూజించే దైవం మారుతుంది. చూశారు కదా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గురించి మనం ఈ రోజు విజయవాడలో మంగళగిరిలో భక్తులు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఈ గుడి గురించి చాలా పవిత్రమైన ఆలయం కాబట్టి ఈ గుడి గురించి కూడా ఒక వివరణ చెప్తానంటున్నారు ఈ స్వామి. అదేంటో కూడా ఒక్క నిమిషంలో చెప్పండి స్వామి. అంటే ఫస్ట్ కృతయుగంలో నరసింహస్వామి ఆవిర్భవించారు. ఇక్కడ కృతయుగంలో పైన కొండ మీద స్వయంభుగా ఒక రాక్షసుని చంపి అక్కడ ఉన్నారనమాట స్వామి. అక్కడ వెలిచారు స్వామి. ఇక్కడ ఈ యుగంలో ఎలాగైతే పానకం తాగుతున్నారో కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు, అలా ఈసారి ఈ యుగంలో పానకం పోస్తూ ఉంటారు. మనం ఎంత పానకం పోసినా దాంట్లో సోగం వెనక్కి ఇస్తూనే ఉంటారు స్వామి. అది స్వయంభూ. ద్వాపర యుగంలో పాండవులు కురుక్షేత్రం అయిపోయాక ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి వాళ్ళ పాపాలని ప్రాయశ్చిత్తంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. అలానే ఈ రెండు గుళ్ళే కాకుండా పైన ఇంకో గండాలయ స్వామి అని ఒకటి ఉంటుంది. అక్కడ జ్యోతి మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడికి ఎవరు వెళ్ళలేని వాళ్ళు కూడా మా ఊర్లో ఎక్కడి నుంచి చూసినా ఆ జ్యోతి కనబడతానే ఉంటుంది. దాన్ని చూసి మొక్కుంటారు. దాని నుంచి ప్రార్థన చేస్తారు. అక్కడ మెట్లెక్కి వెళ్ళి అక్కడ నువ్వులు నూనె ముక్కుంటారు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే గండాల స్వామి దగ్గర కంటే 800 మెట్లు ఉంటాయండి. వెళ్ళలేని భక్తులు కూడా ఎక్కుతున్నారండి. ఎక్కి ఆ నూనె సమర్పిస్తుంది వస్తున్నారంటండి. ఆ గండాల స్వామి కూడా అంటేనే మన గడ్డలు తీర్చాలంటే వెళ్ళలేనప్పుడు ఆయన చూసి దండం పెట్టుకుంటున్నారండి. ఊరంతా ఎలిగే కనపడుతుందండి. చూసారు కదా లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఉగ్ర రూపం. ఆయన లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఆయన అంత ఇదిగా ఉంటారు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం. చూస్తున్నాండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.